కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. మనం ఎంతో అభివృద్ధి చేస్తామని సంక్షేమాన్ని ఇస్తామని ఇవాళ ప్రజలు మనసా వాచా నమ్మి ప్రత్యేకంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించి ఈనాడు ఈ విజయాన్ని మనకిచ్చారు. ఈ సందర్భంలో మనం ఆనందోత్సవాలు చేసుకోవడం తప్పేం లేదు, విజయోత్సవాలు చేసుకోవాలి. కానీ దానివల్ల ప్రత్యర్థులకి ఇబ్బంది కలగకూడదు. ఇవాళ మన నాయకుడు ఒకటే ఆదేశించాడు, ఒక 5 నిమిషాల క్రితమే. ఇంత చాలా అంటే అక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి టైంలో 1 నిమిషం కూడా ఆలోచన చేయడానికి అవకాశం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా అందరితోటి మాట్లాడి, మీరు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. రాష్ట్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఇవాళ అక్కడక్కడ దాడులు జరుగుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. దాన్ని తీవ్రంగా ఖండించండి, నేను కూడా ఖండిస్తున్నాను. మన కార్యకర్తలందరికీ కూడా హెచ్చరిక చేయండి. ఎక్కడా కూడా ఎవరి మీద ఏ రకమైనటువంటి దుశ్చర్యలు చేయడానికి వీల్లేదు. క్రమశిక్షణ కలిగినటువంటి ఎన్డీఏ కార్యకర్తలుగా, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఇది నా మాటగా చెప్పండి అని చెప్పేసి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మీ ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా ఒకటే మనవి చేస్తున్నాం. మన నాయకులు ఇచ్చినటువంటి ఆదేశానికి తూచా తప్పకుండా ఎక్కడా కూడా ఎవరి మీద దుర్నిలుగు చర్యలు చేయడానికి మాత్రం వీల్లేదు. దయించి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా, నాయకులుగా మీరందరూ వ్యవహరించాలి. వాళ్ళు రెచ్చగొడతారు, పాపం తీరని దెబ్బ తగిలింది. ఊహించని విధానంగా ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా అంతకంటే ఇదే లేదు, మనమేం చేయక్కర్లా. ఇటువంటిప్పుడు మనం కొద్దిగా సమన్వయం పాటించాలి. మనకి ఇవాళ ప్రజలు ఎందుకు ఇచ్చారు అధికారాన్ని? ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తామని మనకు అధికారం ఇచ్చారు. వాళ్ళు చేసినట్టే మనం చేస్తే మన విలువ ఏంటి? సరే, 5 సంవత్సరాలు చేశారు దుచ్చర్లు, అందుకే అంత దారుణమైనటువంటి ఓటమిని ఎదురు చూశారు. మనం ఆ విధానంలో నడవడం అన్నది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఆచారం కాదు, సాంప్రదాయం కాదు. కాబట్టి మళ్ళీ మరీ మీ అందరికీ కూడా అభ్యర్థిస్తున్నాను, ఏ రకమైనటువంటి రాష్ట్రంలో దుందుడుకు చర్యలు చేయడానికి వెళ్ళలేదు.